ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. వీడియో అయితే ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే ఫస్ట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకు ఒక డౌట్ అండి, నా ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయా లేదా అండి? ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి నేనైతే అడుగుతున్నాను. అసలు మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయా లేదా? ఏ లాంగ్ వీడియో పెట్టినప్పటికి కూడా నాకైతే అట్లీస్ట్ 100 వ్యూస్ కూడా రావడం లేదు. నాకైతే చాలా బాధగా అయితే ఉందండి. ఇక అయితే యూట్యూబ్ని కూడా స్టాప్ చేయాలా అని అయితే అనుకుంటున్నాను. మీకు ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఇంతకు నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయా రావడం లేదో అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఒక్క మెసేజెస్ కూడా పెట్టడం లేదు ఎవ్వరు కూడా వీడియో చూసిన వాళ్ళు. ఓకేనండి, మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకైతే చెప్పండి. నేను అటువంటి వీడియోస్ అనేవి తీయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానండి. మన ఛానల్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే ఉంటాయండి. ఎటువంటి డ్యాన్స్ వీడియోస్ అటువంటివి అయితే ఏమీ ఉండవండి. ఒక్కసారి అయితే నా ఛానల్లోకి వెళ్ళి లాంగ్ వీడియోస్ చూడండి, మీకైతే మంచిగా యూస్ఫుల్ అయితే అవుతాయి. ఈ యూట్యూబ్ అనేది ఎలాగ ఉంటుందంటే సక్సెస్ అయిన వాళ్ళు బాగా అయితే సక్సెస్ అవుతారండి. నెక్స్ట్ సక్సెస్ కాకపోతే నేను ఆల్రెడీ ఛానల్స్లో ఎవరైనా మెసేజెస్ పెడుతూ ఉంటారు కదండి వేరే వాళ్ళ ఛానల్స్లో. మేము 2 years అయింది ఛానల్ స్టార్ట్ చేసి, 3 years అయింది ఛానల్ స్టార్ట్ చేసి, అస్సలు మా వీడియోస్ అనేవి పుష్ అవ్వడం లేదు అని మెసేజెస్ అనేవి పెడుతూ ఉంటారండి. కాబట్టి 2 years 3 years మనం వెయిట్ చేసేదానికన్నా మనకి ఏమైనా ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఉంటే కన్నా అక్కడికి వెళ్ళిపోవడం అయితే బెస్ట్ అండి. ఈ యూట్యూబ్ మీద అయితే డిపెండ్ అయితే అస్సలు అవ్వద్దండి. నేనైతే ఈ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి చాలా టైం అయితే వేస్ట్ అనేది చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఈ యూట్యూబ్ అనే సముద్రంలో నిండా అయితే మునిగిపోయాను. నేను డూ ఆర్ డై అనే స్టేజ్లో ఉన్నానండి. ఇక తప్పక అయితే యూట్యూబ్ని అయితే వదలలేక చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాను. కొత్తగా యూట్యూబ్ అనేది ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఏ ఛానల్ పెట్టినా కానీ సక్సెస్ అయ్యేదండి. ప్రెజెంట్ అయితే ఇంటికి ఒక ఛానల్ అనేది పుట్టుకొస్తూ ఉందండి. అందువల్ల అయితే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ రూల్స్ అనేవి టోటల్గా అయితే చేంజ్ చేశారండి. అప్పుడైతే ఈజీగా మానిటైజేషన్ అయ్యేది. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు యూట్యూబ్ ఛానల్ అని మీరు కూడా గుడ్డిగా అయితే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొద్దండి. ఎవరైనా మీలో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితేనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ లక్షణం ఏమంటే మీ దగ్గర పేషెన్సీ కంపల్సరిగా ఉండాలి. మీరు ఛానల్ పెట్టిన తర్వాత మీ ఛానల్ అనేది సక్సెస్ అవ్వాలంటే సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలైనా పట్టచ్చండి. మీకు అన్ని రోజులు వెయిట్ చేసేంత ఓపిక అనేది ఉందా? ఉంటే ఇమ్మీడియట్గా అయితే ఛానల్ని అయితే స్టార్ట్ చేయండి. కొంతమందికి ఛానల్ పెట్టిన 3 monthsకే వాళ్ళ ఛానల్ అనేది సక్సెస్ అవుతుందండి. అదేనండి మానిటైజేషన్ అయిపోతుంది 3 monthsకే. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. సెకండ్ లక్షణం ఏమంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇక పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలు ఈమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంట, ఏదో సాధిస్తుందంట, ఈమెకు అవసరమా అని ఏ మాట పడితే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారండి. చాలా చులకనగా అయితే చూస్తారు. అవన్నీ వాళ్ళు చేసినప్పటికి కూడా నువ్వు గట్టిగా అయితే నిలబడగలవా? ఎవరు ఏమనుకున్నా నువ్వు పట్టించుకోకుండా ఉండాలి. అలా పట్టించుకోకుండా ఉంటేనే నువ్వైతే సక్సెస్ అయితే అవుతావు. అలా పట్టించుకోకుండా నేను ఉండగలను అని అనుకుంటే నువ్వైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఈజీగా అయితే స్టార్ట్ అనేది చేయొచ్చండి. ఈ 2 లక్షణాలు మీకు అయితే ఉన్నట్లయితే మీరైతే ఈజీగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చండి.
మీకు ఇంకా ఏమైనా యూట్యూబ్కు సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రిప్లై అనేది కంపల్సరీగా అయితే ఇస్తానండి. ఓకే అండి, ఈరోజు వీడియో ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ ఇస్తే నా ఛానల్ అనేది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు రికమెండ్ అయితే అవుతుందండి. ఓకే అండి, టేక్ కేర్, బాయ్.